నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. 1.23 కోట్లతో బ్రహ్మంగారమఖం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ జి అశోక్ కుమార్, మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారమఖం నందు బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 1.23 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు విషయం రావాలి, అందరూ బ్యాక్ ఉండి విషయం అన్న సెత్తినా చూడండి. అది అభివృద్ధి పనులు చాలా రన్నింగ్ లో మట్టి బట్ట వేసామి అక్కడ చూడండి సార్, చూడండి సార్, నీళ్ళు పండి సార్, ఎమ్మెల్యే సార్ చూడండి. ఈ మనిషి సుధాకర్ సైడ్ అన్నా ఒక నిమిషం వాటర్ సార్. ఓకే సార్. బట్టి నేమ్ ప్లేట్ పెట్టు, నేమ్ ప్లేట్ బాగా కనపడేటట్టు సార్ చూడండి సార్. ఓకే ఓకే సార్. అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈరోజు మీకు ఏదైతే సన్మానం చేస్తున్నామో దాని వెనకాల మాకు ఒక స్వార్థం ఉంది సార్. ఎందుకంటే ఈ సన్మానాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఈ స్కూల్ని మీ స్కూల్గా భావిస్తూ మీరు ఎప్పుడు ఏ రోజున ఈ ప్రాంతానికి వచ్చినా ఖచ్చితంగా ఈ స్కూల్ని విజిట్ చేయాలి. వచ్చి మీరు ఇక్కడ సంతకం, మీరు అటెండెన్స్ రిజిస్టర్లో మీరు సంతకం పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు వస్తే చాలా పనులు అవుతాయి. వాళ్ళ పిల్లలందరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే స్పెషల్ ఆఫీసర్ కానీ లేదా ఆర్డీఓ కానీ లేదా మీరు కానీ యూ షుడ్ విజిట్ ది స్కూల్ యాజ్ ఫ్రీక్వెంట్లీ యాజ్ పాసిబుల్. ఐ విల్ ఆల్సో డూ దాట్. ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు ఆల్సో whenever you come to this area, please do visit and give the inspiration to the people. Thank you very much, sir. చెప్పాలనుకుంటే ఒకటి రెండు కాదు, చరిత్రలో నిలబడిపోయే పనులు చాలా
ఎందుకంటే సార్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. సార్ ఇప్పుడు మనం స్కూల్ పట్టుకున్నాం, స్కూల్లో ఒక 20 రోజులు బ్రహ్మాండంగా అందరినీ నైట్ అంటే వాళ్ళు పరిగెత్తి ఆఫీసులో మీటింగ్ అంటే మీటింగ్ పెట్టి ఖచ్చితంగా ఈరోజు ఇనాగ్రేట్ చేశాం. ఇంకా నా నెక్స్ట్ ఏం పని చెప్తారు సార్ నన్ను అడిగారు. సార్ నాకు చిన్న పని ఉంది కాబట్టి ఒక చిన్న పని అది చేస్తే మా రైతులంతా బాగుపడతారు. మాకు అలగనూరు రిజర్వాయర్కు ఒక 35 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తే అది అద్భుతంగా మా రైతులు గుండెలో నిలబడిపోతారని చెప్తే నా సెకండ్ పని ఏంటంటే అలగనూరు రిజర్వాయర్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా దానికోసం ఎంత నేను చేస్తాను. రెండో పని ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే మన కలెక్టర్ గారు మాట చెప్తే ఖచ్చితంగా నిద్రపోడు. మనమని నిద్రపోతాం కానీ సార్ నిద్రపోయి ఎవరిని కూడా ఆ రకంగా పనిచేసే నాయక్ మన కలెక్టర్ గారిని చెప్పుకుంటే 1-2 కాదు, అంత అద్భుతంగా మనకు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా ఇది ఒకటే కాదు, మన నియోజకవర్గంలో శ్మశానాలు కావాలంటే ఇమ్మీడియట్ శాంక్షన్ చేశారు. ఆ శ్మశానం వల్ల ఇక్కడ మట్టలో చెప్పారు 25 సంవత్సరాల నుంచి 10 ఎకరాల ల్యాండ్ ఆక్యుపై చేస్తే ఎవరు ఆక్యుపై దాన్ని రిమూవ్ చేయలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్పెషల్ అప్రూవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా 10 ఎకరాల ల్యాండ్ ఆక్యుపై చేసుకుని స్పెషల్ చేశాం. దానికి ఇమీడియట్ కాంట్రాక్ట్ రోడ్ కూడా ఏమని చెప్పారు, అవన్నీ ఇప్పుడు తొందరలో స్టార్ట్ అవుతాయి. అవి కాకుండా మఠంలో బ్రహ్మగారు జీవ సమాధి ఉన్నటువంటి మఠాన్ని ఒక రూపురేఖ తీర్చిదిద్దాల్సి అడిగితే మీకు ఎంత డబ్బు కావాలి అడిగారు. సార్ మాకు ఒక 2-3 కోట్లు సరిపోతాయి. 2-3 కోట్లు నీకు 6-7 కోట్లు ఇస్తా, ఖచ్చితంగా దానికి ఏం కావాలో కంప్లీట్ చేయి అని చెప్పి నాకు డైరెక్ట్ ఇచ్చి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ జ్ఞాపకం చూస్తే అద్భుతం వచ్చింది. ఖచ్చితంగా ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేయండి, నేను శాంక్షన్ చేస్తా. 7 కోట్ల రూపాయలు దానికి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి చెప్పడం జరిగింది. ఇమీడియట్ శాంక్షన్ చేస్తా, వర్క్ స్టార్ట్ చేసుకుని చెప్పారు. అంటే ఇటువంటి కలెక్టర్ మనం దొరికితే మీరు ఆలోచించండి ఒకసారి. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎంతోమంది అన్నారు, ఎవరే కానీ మనకి ఇటువంటి సహాయం చేసేది లేదు. మేము అడిగేది ఒకటే చాలు, అడిగిన తక్షణ ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నారు. ఇటువంటి కలెక్టర్ లేదు అందరిలో నిజంగా మన మైసూరుకు ఒక అదృష్టంగా నేను భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా ముఖ్యంగా ఇది గురుకుల పాఠశాల, అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎవరు స్థాపించారు? మన ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఇప్పుడే మేము అదే సార్ చెప్పినా సార్ మీ ముందరనే, ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహం మఠంలో పెట్టాలనుకున్నాం. కాకుండా ఇక్కడ ఒకటి గురుకుల పాఠశాల ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఒకటి ఎన్టీఆర్ విగ్రహం చిన్నది, అంత పెద్దది కాకుండా చిన్న విగ్రహము దీని ముందరే ఒకటి స్థాపించాలని చెప్పి అనుకున్నాము. దీన్ని కూడా తొందరలో అంబేద్కర్ గారు అదే రకంగా ఎన్టీ రామారావు గారు ఇద్దరు విగ్రహాలు కూడా ఇక్కడే ముందు పని కూడా తొందరలో పెట్టిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకా మీరంతా చెప్పేటట్టు మీకు అందరూ పబ్లిసిటీ చేయాలా, ఈ స్కూల్ మనం కాపాడుకోవాలా, మనందరి బాధ్యత. ఇప్పుడు ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారిని నేను ఒక చిన్న మాట అడిగిన, సార్ మాది గురుకుల పాఠశాల ఓపెన్ చేస్తాను, మీరు కూడా రావచ్చు చూడాలని చెప్పి. ఖచ్చితంగా ఒక మాట చెప్పిన తక్షణమే ఇమ్మీడియట్గా వచ్చారు. ఎంతో ఆనందంగా ఖచ్చితంగా ఈ గురుకుల పాఠశాల ఒకసారి కాదు, నేను ఎప్పుడు ఈ మఠానికి వచ్చినా కూడా ఖచ్చితంగా విజిట్ చేసి స్కూల్ చూసుకుంటూ పోతాను. నేను వేసి చెట్టును కూడా ప్రమాణం పెంచాలని చెప్పి కూడా మాకు ఎస్పీ గారు చెప్పారు. ఎందుకంటే మనిషికి చేయాలి తప్ప ఇదే బాగుంది. ఇక్కడ ఇదే ప్లేస్ లాస్ట్ టైం ఎక్కడున్నది, లాస్ట్ అసలు మన్ను లేదు, అక్కడ రాళ్ళు ఉన్నది. ఈరోజు ఇంత అద్భుతంగా నిజంగా మన సుబ్బారెడ్డికి ఈ కాంట్రాక్టర్ బిల్లు నిలబడిపోయి 5 కోట్ల రూపాయలు నిలబడిపోయింది. అయినా కూడా చెప్పిన తక్షణమే ఇటువంటి పనులన్నీ కంప్లీట్ చేసి వాళ్ళకి బిల్లు కూడా తొందరలో ఇప్పించే కలెక్టర్ సీఎం దృష్టికి కూడా తీసుకుపోయినా సీఎం గారు కూడా సార్లు స్పందించి అవి రిలీజ్ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా వాడికి ఏమైనా మేము సపోర్ట్ ఉంటాం. ఇంకా చాలా బ్యాలెన్స్ పనులు ఉన్నాయి, ఆ బ్యాలెన్స్ పనులు కూడా కంప్లీట్ చేసిందిగా కాంట్రాక్ట్ తెలియజేసుకుంటున్నా. ఇదే రకంగా మనం అందరం ఈ స్కూల్ని కాపాడే బాధ్యత మనకుంది. మన పిల్లల్ని కూడా ఇక్కడికి స్కూల్కి పంపించి ఒక నెంబర్ 1 స్కూల్ మఠం మండలంలో మన జిల్లాలో గురుకుల పాఠశాల అంటే మఠం అనే పేరు తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పాఠశాలలో మంది కాదు మన కలెక్టర్ గారు ఈరోజు చెప్పడం కాదు, ఇంకా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతారు. దీన్ని ఎంత అభివృద్ధి చేస్తారో ఈరోజు 10 రోజులు మీరు చూశారు ఇంతవరకైంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎంత అద్భుతంగా చేస్తారో మీరే ఊహించలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత అద్భుతంగా ఈ స్కూల్
కాలంలో నేను ఇలాంటి ఒక మంచి యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి క్యాంపస్ని నేను చూసినటువంటి పరిస్థితి లేదు. చాలా ఒక రకంగా నేను ఎస్కే యూనివర్సిటీలో చదివేటప్పుడు ఎలాంటి అట్మాస్ఫియర్ ఉందో అలాంటి ఫెసిలిటీస్ కానీ అలాంటి అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మెస్ కావచ్చు, ఆ కారిడార్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా పిల్లలకి చాలా మంచిగా ఉపయోగపడే విధంగా కన్స్ట్రక్ట్ చేశారు. కాబట్టి మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇలాంటి మంచి గొప్ప ప్రాజెక్ట్ని డెవలప్ చేసినటువంటి కలెక్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతో ఆనందం ఉంది. ఎందుకంటే ఈ స్కూల్కు తీసుకొచ్చేదానికి దీని వెనకాల ఎంత కష్టపడినానో నాకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఈ రకంగా ఫంక్షన్ చేసుకుంటాం, ఈ రకంగా ఓపెన్ చేస్తాం అని మీ కళ్ళ కూడా ఊహించలే. నేను ఎప్పుడు అనుకోలేదు ఎంత అద్భుతంగా అటువంటి రోజు ఈరోజు కలిసి వచ్చింది. ఈరోజు నిజంగా ఎంతో ఆనందమైనటువంటి రోజు. ఈ స్కూల్ 2017లో శాంక్షన్ అయింది. అంటే శాంక్షన్ అయిందంటే మీరు మఠానికి శాంక్షన్ అనుకోవకండి. ఆ రోజు ఈ స్కూలు వేరే జిల్లా పోయింది. నేను ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నైట్ 1 గంట వరకు మన లీడర్ నేను ఇద్దాము నైట్ 1 గంట వరకు సీఎం ప్లేస్లో కూర్చొని ఖచ్చితంగా మాకు కావాలి, మా మఠ మండలం ఎంతో ఎన్నుకునేటువంటి మండలం, మాకు ఎస్సీలు చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా అంబేద్కర్ గురుకుల పాఠశాల వస్తే మా ఎస్సీ సోదరులకు పిల్లలకు చదువుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి నైట్ 1 గంట వరకు అదే కూర్చొని అది శాంక్షన్ చేయించిన. ఈ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, అలాగే అధ్యాపకులకి, అలాగే గురుకుల పాఠశాల యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన భారతదేశం ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండి రేపు ఎల్లుండో అంటే అతి త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడానికి 50-60 సంవత్సరాల్లో మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి చర్యలు భారతదేశంలో ఉన్నటువంటి పిల్లల్ని, యువతని వారికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్యను అందించడం. ఎందుకంటే ఎక్కడైతే విద్య ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వస్తుందో ఆ సమాజం చాలా త్వరితగతిన అభివృద్ధి చెందడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా డి అనేటువంటి ఎదుర్కొనే ఒక సత్తా మన భారతదేశానికి ద్వారా లభించింది. మన పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక గురుకుల విద్యా విధానం ఏదైతే ఉందో, అంటే there is a strong bond between teacher and the student. అటువంటి గురు కులాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి రామారావు గారు తలించినటువంటి వెంటనే దాని కార్యాచరణలోకి తీసుకుని వచ్చి మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి గురుకుల వ్యవస్థ ఎక్కడా లేనటువంటి విధంగా ఆ రోజు ఎస్ఆర్ శంకరన్ గారు ఈ గురుకుల పాఠశాలని తీర్చిదిద్దడం జరిగింది. ఇవాళ ఈ గురుకుల పాఠశాల నుంచి చాలామంది మంత్రులు అయ్యారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎన్నో పదవులు వారు సాధించడం జరిగింది. కనీసం తక్కువ ఒక 100 మంది ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను ఈ గురుకుల పాఠశాల నుంచి
రావడం జరిగింది. వీరితో పాటు ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది సైంటిస్టులు మన దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా స్థిరపడి వారి కుటుంబానికి, వారి సమాజానికి ఎంతో మంచి సేవ చేస్తున్నారు. అటువంటి విద్యా వ్యవస్థని ప్రవేశపెట్టుకోవడమే కాకుండా అటువంటి స్కూల్స్ని, విద్యాలయాల్ని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు చూసాము, కానీ మనస్సుతోటి, అంటే మనస్సు పెట్టి పనిచేసే రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి నాయకులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, మా ఊరికి ఒక పెద్ద రోడ్డు కావాలి, ఒక బ్రిడ్జ్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ పనులు కావాలి, లేకపోతే ఇంకోటి ఏదో కావాలని అనుకుంటారు. కానీ ఇటువంటి విద్యాలయాన్ని మా ప్రాంతానికి కావాలి, మా మండలానికి కావాలి, తద్వారా రాబోయే తరాలకి ఒక మంచి విద్యని, అంటే తరతరాలుగా ఈ విద్యాలయాలు ఉండాలి, తద్వారా ప్రతి కుటుంబానికి ఒక మంచి అవకాశం ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇందాక చెప్పారు, అర్ధరాత్రి 1 గంట వరకు కూడా వెయిట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు